make it hurt. బిఫోర్ పాస్ట్ లో చూసుకుంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు లేదు. అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ పేపర్ డిపాజిట్ అని ఇలా జరిగేది లాస్ట్ ఇయర్స్. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మొత్తం ఇంప్రూవ్ అయ్యింది. ఆన్లైన్ పే వచ్చేసింది. యాడ్స్ పరంగా కానీ ఆన్లైన్ లో మార్కెటింగ్ అనేది జరగడం ఇప్పుడు ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్ఈఓ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఈఓ అనేది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇది ఎలా వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నా వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ టాప్ పొజిషన్ అంటే ఒకవేళ యూజర్ అంటే పీపుల్ అంటే సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ అనేది టాప్ పొజిషన్ లో రాదు. అంటే ఇప్పుడు ఒకవేళ సంథింగ్ టైప్ చేశారంటే వెంటనే నా వెబ్సైట్ అనేది టాప్ పొజిషన్ లో చూపాడు. అన్నిటికంటే వెబ్సైట్ వందల్లో వేలలో వెబ్సైట్లు ఉంటాయి గూగుల్ క్రోమ్ కానీ ఆన్లైన్ ఎక్కడైనా కానీ. బట్ మనం సర్చ్ ఆప్టిమైజేషన్ వాడి మన వెబ్సైట్ టాప్ పొజిషన్ అయితే తెచ్చుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి వాడి వాళ్ళ వెబ్సైట్ ని టాప్ పొజిషన్ తెచ్చినారు. వాళ్ళకి అది బెటర్. ఎందుకంటే యూజర్స్ చాలా ఈజీగా చేస్తారు. దాన్ని ఆటోమేటిక్ గా వెబ్సైట్ బాగా ఎంటర్ అవుతుంది. మార్కెటింగ్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ క్లిక్ అనే మార్కెటింగ్ అనేది ఉంది. పేపర్ క్లిక్ అనేది ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చూసుకుంటే ఆన్లైన్ క్రోమ్ లో కానీ ఆ వెబ్సైట్ పైన యాడ్ అనేసి పక్కన లింక్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ యూజర్ దాన్ని క్లిక్ చేశాడు అనుకోండి, అడ్వర్టైజర్కి మనీ అయితే వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. ఎందుకంటే కంపెనీ ఇలా చెప్పింటది, మీ వెబ్సైట్ లో మా యాడ్ ఎవరైనా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా డబ్బులు మేము ఇచ్చేస్తామని వాళ్ళకి ఆర్డర్స్ అయితే వాళ్ళు చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఒక యూజర్ పేపర్ క్లిక్ ద్వారా దాన్ని ఒక వెబ్సైట్ పైన యాడ్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా అడ్వర్టైజర్ కి మనీ అయితే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే మార్కెటింగ్. డిస్ప్లే మార్కెటింగ్ అనేది ఇప్పుడు న్యూస్ పేపర్ ఎవరైనా న్యూస్ పేపర్ చదువుకున్నట్టే సైడ్స్ కి యాడ్ వచ్చింది. యాడ్స్ అని రాసి పోస్టర్ కానీ ఏదో కానీ వచ్చింది. దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చూసుకోండి, క్రోమ్ లో కానీ ఎక్కడైనా పక్కన పోస్టర్స్ వచ్చి దాన్ని కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది చాలా ఇన్కమ్ అయితే తెస్తుంది నా ఫీలింగ్ లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్కువ పీపుల్ అనేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. కాబట్టి మనం మార్కెటింగ్ అనేది ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువ ఇన్కమ్ చేయొచ్చు, ఎక్కువ ఈజీగా. ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎక్కడైనా కానీ మనం చూసుకుంటే పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ ఎన్రోల్ అవుతారు. యూట్యూబ్ లో కానీ ఇన్స్టా కానీ ఎక్కడైనా టిక్టాక్ కానీ ఎక్కడైనా. బట్ ఇండియాలో టిక్టాక్ అయితే బ్యాన్ అయింది. బట్ టిక్టాక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కువ ఎన్రోల్ అవుతున్నారు పీపుల్ అనేవాళ్ళు. కాబట్టి ఒక కంపెనీ ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అయితే వాళ్ళకి రైజ్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ మార్కెటింగ్ ఇప్పుడు యాడ్స్ అయితే రానట్టు కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. యాడ్స్ అయితే రన్ అవుతుంది యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా యాడ్స్ అయితే రన్ అయితేనే ఉంటుంది. దీన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు స్పాన్సర్స్ ఈమెయిల్స్ అయితే మీకు వస్తుంటాయి. ఈమెయిల్ చూస్తుంటే కొన్ని ఈమెయిల్స్ ఎట్లా ఈమెయిల్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు యూజర్ ఈమెయిల్ చూసి అట్రాక్ట్ ఫీల్ అవుతారు లేదా, అంటే ఇది ఎలాంటి ఈమెయిల్ పంపిస్తే వాళ్ళు మన ఈమెయిల్ అవుతారు అంటే ఈమెయిల్స్ కరెక్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎక్కువ ఎండలు అయితే వాళ్ళకి ఇన్కమ్ అయితే వాళ్ళు వెళ్ళిపోతుంది. దీన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటివ్ మార్కెటింగ్. ఇది చాలా ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే మార్కెట్. కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే మార్కెట్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారు. కంటెంట్ క్రియేటర్స్ అంటే ఇలా మా ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెటింగ్ మాకు ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇలా మా యాడ్ ఉంది, దాన్ని మీ దాంట్లో రన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఎక్కువ గ్రాఫ్స్ అంటే ఇన్కమ్ అనేది ఎక్కువ రైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఎక్కువ విజిటర్స్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. కాబట్టి మనం వాళ్ళలో మార్కెటింగ్ అనేది చేస్తే మనకు కూడా ఎక్కువ రైజ్ అవుతుంది. కంపెనీ ఒక ఫీలింగ్ అండ్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అనేది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి లేదా కంటెంట్ క్రియేటర్స్ కి ఒకటే ఇప్పుడు వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్. అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కంపెనీస్ మొత్తం పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ అయితే వాళ్ళది ప్రోడక్ట్ కానీ వాళ్ళది ఏదో ఒక యాడ్ అయ్యి రన్ చేయడం చెప్తారు. వాళ్ళకి ఇన్కమ్ అనేది గ్రాస్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఇది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్ మార్కెటింగ్. అనలిటిక్ మార్కెటింగ్ అనేది పేసు అని ఏదైనా కానీ మీ అవుట్కమ్ కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ జరుగుతుందా లేదా, మీ డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ అవుట్కమ్ చూసాని అనలిటిక్ మార్కెటింగ్ ఇస్తారు. అంటే కరెక్ట్ జరుగుతుంది లేదా, కరెక్ట్ లేదా. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రైనింగ్ అయితే మాకు ఈసీఎం అలాగని
ఇది మొత్తం డిజిటల్ మార్కెటింగ్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్ అంటే నేను మీరు ఎవరైనా డిజిటల్ కోర్స్ చేయాలనుకుంటే నేను ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దానిలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం బెస్ట్ లింక్స్ అయితే నేను ఇస్తాను, ప్రొవైడ్ చేశాను. మీరు దానిలో డిజిటల్ జాయిన్ అయితే మీకు కొంచెం బెనిఫిట్, కొంచెం అదుపున బెనిఫిట్. మీకు కరెక్ట్ దాని అయితే మీకు కరెక్ట్ బెనిఫిట్. మీరు ఏదైనా కోర్స్ చేయాలనుకుంటే ఒక్కటే ఎంచుకోండి, అంటే ఎస్ఓ కానీ సోషల్ మార్కెటింగ్ కానీ ఏదో ఒకటే చేయండి. నేను అన్ని చేస్తా, డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను, ఒకదాన్ని ఫోకస్ చేస్తే మనకి చాలా బెటర్. ఎందుకంటే అన్ని దాన్ని ఫోకస్ చేసే అంతను ఒక్కదాన్ని ఫోకస్ చేస్తే బెటర్.